హాయ్ అండి. చికెన్ పచ్చడి ఇలా పట్టండి. 3-4 నెలలైనా కానీ పచ్చడి పాడవదు. బోన్లెస్ చికెన్ కేజీ తీసుకున్నానండి. ఇంత ముక్కలా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి కలుపుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, మసాలా చెక్క వేసి వీటన్నిటిని వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో చికెన్ వేసి ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ పోసి 3 కప్పుల ఆయిల్ పోసుకొని చికెన్ వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని చికెన్ ముక్కలు వేసి ఇందులో ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కారం వేసి కలుపుకోవాలి. పక్కా కొలతలతోటి లాంగ్ వీడియో కింద లింక్ ఇస్తాను, మిస్ చేయకుండా చూడండి. మీకు నచ్చింది కదూ? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.